జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల పలు దఫాలుగా సమావేశమై పోటీ చేయబోయే సీట్ల విషయమై చర్చించుకున్న విషయం తెలిసిందే. అయితే సందట్లో సడేమియా అన్నట్లుగా టీడీపీ కులగజ్జి మీడియా హౌసెస్ ఈ సమావేశాల అనంతరం జనసేనకు 20 సీట్లు ఇస్తారు, జనసేనకు 25 సీట్లు ఇస్తారు అంటూ జనసేనను వీలైనంత ఎక్కువగా డిగ్రేడ్ చేయడానికి ప్రయత్నించాయి. కానీ పవన్ కళ్యాణ్ కొట్టిన తిరుగులేని దెబ్బ వాళ్లకు లిటరల్లీ చుక్కలు కనబడేలా చేసింది. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ చక్రం తెప్పడంతో బీజేపీ పిలుపుపై చంద్రబాబు నాయుడు గారు ఆఘమేఘాల మీద ఢిల్లీకి వెళ్ళి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. బీజేపీతో టీడీపీకి పొత్తు అంటే దాని అర్థం జనసేనకు బీజేపీ వాటా కింద మరికొన్ని సీట్లు ఎక్స్ట్రాగా పెరగడమే. దాని అర్థం పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే పరిస్థితికి మరింత చేరువ కావడమే. పవన్ దెబ్బతో డిప్రెషన్కు లోనైన కమ్మ కులగజ్జి మీడియా హౌసెస్ ఏవేవో పిచ్చి పిచ్చి కథనాలను ప్రసారం చేశాయి. వాటిని చూసిన వ్యూవర్స్ క్రింద పడి దొర్లి నవ్వుతున్నారు. ఆ కథనాలకేసి ఒక్కసారి బర్డ్స్ ఐ వ్యూలో చూద్దాం. కథలు చెప్పడంలో సిద్ధాస్తుడైన మహావంశీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిన అనంతరం ఏం జరిగిందో పోసగుచ్చినట్టు కథలుగా చెప్పారు. కోర్స్ అవి కల్పిత కథలే అనుకోండి. ఇతని కథ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు నడ్డాను కలిశారట. నడ్డా వెళ్ళి అమిత్ షా గారి చెవిలో ఏదో చెప్పారట. అమిత్ షా గారు వెళ్ళి మోడీ గారి చెవిలో ఏదో చెప్పారట. మోడీ గారు టీడీపీతో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇతను టీవీ5 సాంబా మనోడు కొంచెం మందేసి వచ్చాడు. అందుకే ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో రిపోర్ట్ చేయడానికి బదులు చేగొండి హరిరామజోగయ్య గారు వైఎస్ఆర్సీపీ కోవట్టు జనసేన టీడీపీల బంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ ఏదేదో కోతలు కూశాడు. బీజేపీ జనసేన టీడీపీ కూటమిలోకి జాయిన్ కావడంతో పళ్ళు పటపట కొరికిన టీవీ5 మూర్తి జనసేనకు బీజేపీకి కలిపి 30 ఎమ్మెల్యే సీట్లు అంటూ పెట్రేగిపోయి ఏదేదో వాగాడు. ఈ థంబ్నైల్ చూడండి, ఆదాన్ తెలుగు అట. ఇతను ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏదో చెప్పాడు. ఎప్పుడో భూమి పుట్టినప్పుడు అమిత్ షా గారు ఏదో ఛాలెంజ్ చేశారట, టీడీపీని దగ్గరికి రానివ్వం అని. కానీ ఈనాడు టీడీపీని దగ్గరకు రానిచ్చారు చూసారా. సో ఇది చంద్రబాబు నాయుడు గారి క్రేజ్ అన్నమాట అని మంచి ట్విస్ట్తో కూడినటువంటి చక్కటి కథను చెప్పాడు. తెలకపల్లి రవి అనే ఇతను గతంలో కమ్యూనిస్టుగా ఉంటూ యాంటీ నేషనల్ కామెంట్స్ చేసేవాడు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కోవట్టుగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. జనసేన టీడీపీలతో బీజేపీ కలవడంతో అయోమయానికి గురైన ఇతను ఏవేవో పిచ్చి పిచ్చి విశ్లేషణలు చేస్తున్నాడు. ఇతని పేరు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇతను కూడా పిచ్చి పిచ్చి విశ్లేషణలు వైఎస్ఆర్సీపీ కోవట్టుగా చేస్తున్నాడు. వైఎస్ఆర్సీపీ పూర్తిగా పతనమైపోయినా, రానున్న ఎలక్షన్స్లో దారుణంగా ఓడిపోబోతున్నా బీజేపీ వైఎస్ఆర్సీపీతో అంటకాగుతుంది అని, ఈవెన్ టీడీపీ జనసేనతో పొత్తు తర్వాత కూడా బీజేపీపై బురద జల్లుతున్నాడు. ఎన్టీవీ చౌదరికి పవన్ కళ్యాణ్ గారంటే పేకల దాకా కోపం. ఎందుకంటే టీడీపీని నిర్వీర్యం చేస్తున్నారనే అక్కసు కాబట్టి ఆ అక్కసుతోటే హరిరామజోగయ్య గారిని వైఎస్ఆర్సీపీ కోవట్టు అంటూ ముద్ర వేస్తున్నాడు మన ఎన్టీవీ చౌదరి. అదండి బీజేపీ జనసేన టీడీపీలతో కలవడం పట్ల మన కమ్మ కులగజ్జి మీడియా వారి అక్కసు.